9 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్ 45% వరకు డిస్కౌంట్ ఇప్పుడే చెక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. చెన్నైలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈసారి రాజకీయాల కంటే సినీ గ్లామర్ కూడా ప్రత్యేకంగా కనిపించింది. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జాతీయ జెండాను ఎగరవేసిన ఈ కార్యక్రమానికి నటి త్రిషా కృష్ణన్ హాజరయ్యారు. ఫోర్ట్ సెయింట్ జార్జ్లో జరిగిన అధికారిక వేడుకల్లో త్రిష తన తల్లి ఉమాకృష్ణన్తో కలిసి వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు. మరింత ఆసక్తికరంగా ఆమె విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ల పక్కనే కూర్చోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలకు కారణమైంది. ఇక వేడుకలో మరో వైరల్ మూమెంట్ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి విజయ్ పెరేడ్ స్వీకరిస్తూ వెళ్తున్న సమయంలో ముందు వరుసలో ఉన్న తన తల్లిదండ్రులతో పాటు త్రిష వైపు కూడా సెల్యూట్ చేసిన దృశ్యాలు కనిపించాయి. దానికి త్రిష కూడా స్పందించడం, ఆ తర్వాత విజయ్ బయలుదేరుతున్న సమయంలో ఆమె చేతితో టాటా చెప్పడం వంటి విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకే అసలు కార్యక్రమం ముగిసిన తరువాత కూడా ఈ సెల్యూట్, టాటా సీన్ గురించే అభిమానులు, నెటిజన్లు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ అసలు ఆసక్తికరమైన అంశం త్రిష అక్కడ కనిపించడం మాత్రమే కాదు, విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కూర్చోవడమే. ఎందుకంటే విజయ్, త్రిష కలిసి గతంలో పలు సినిమాల్లో నటించారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి తమిళ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ కూడా ఉంది. ముఖ్యంగా లియో సినిమాలో మళ్లీ కలిసి కనిపించిన తర్వాత వీరి కాంబినేషన్ పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా త్రిష ఆయనకు సంబంధించిన కీలకమైన బహిరంగ కార్యక్రమాల్లో కనిపించడం సహజంగానే మీడియా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ దృశ్యాలను చూసి విజయ్, త్రిష వ్యక్తిగత సంబంధంపై రకరకాల ఊహాగానాలు చేయటం మాత్రం వేరే విషయం. ఒక అధికారిక ప్రభుత్వ కార్యక్రమానికి త్రిషను ఆహ్వానించడం, ఆమె విజయ్ కుటుంబ సభ్యుల పక్కన కూర్చోవడం మాత్రమే చూసి వారి వ్యక్తిగత జీవితంపై ఏదైనా నిర్ధారణకు రావడం సరైంది కాదు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో రకాల కామెంట్లు వస్తున్నప్పటికీ అధికారికంగా వెల్లడైన విషయం మాత్రం త్రిష ఒక ప్రముఖ అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అన్నదే. ఇక రాజకీయ కోణంలో చూస్తే విజయ్కి ఇది చాలా ముఖ్యమైన స్వాతంత్ర దినోత్సవం. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు ఇదే తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుక. జెండా ఎగురవేసిన అనంతరం విజయ్ తన ప్రసంగంలో కులం, మతం పేరుతో ఉన్న విభజనలను అధిగమించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అవినీతిని ఎదుర్కోవటం కూడా నేటి కాలంలో ఒక రకమైన స్వాతంత్ర పోరాటమేనని ఆయన పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన కోసం తమ ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేస్తోందని కూడా చెప్పారు. ఈ మొత్తం కార్యక్రమంలో త్రిష హాజరు కావటం వల్ల మరో విషయం కూడా స్పష్టంగా తెలుస్తోంది. విజయ్ సినీ హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత కూడా ఆయన చుట్టూ ఉన్న సినిమా ప్రపంచం పూర్తిగా దూరం కాలేదు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, విజయ్తో సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఆయన రాజకీయ జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్లో కనిపించడం సహజమే. అయితే సినిమా అభిమానులు మాత్రం ప్రతి చిన్న విజువల్ ను కూడా తమదైన కోణంలో విశ్లేషిస్తుండటంతో ఇలాంటి సందర్భాలు మరింత వైరల్ అవుతున్నాయి. మొత్తంగా చూస్తే చెన్నై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష హాజరు కావడం ఒకవైపు అధికారిక కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ నటి అనే కోణంలో సాధారణ విషయమే. కానీ ఆమె విజయ్ తల్లిదండ్రుల పక్కన ముందు వరుసలో కూర్చోవడం, విజయ్ ఆమెకు సెల్యూట్ చేయడం, అనంతరం ఇద్దరు చేతులు ఊపుకోవడం వంటి దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అదే సమయంలో ఈ వేడుక విజయ్ రాజకీయ ప్రయాణంలోనూ కీలకమైన మైలురాయి. కాబట్టి ఈ వైరల్ వీడియోలను కేవలం సినీ గాసిప్స్ గా కాకుండా ఒకప్పుడు తెరపై జంటగా కనిపించిన విజయ్, త్రిష ఇప్పుడు పూర్తిగా భిన్నమైన రాజకీయ, ప్రజా వేదికపై కనిపించిన ఆసక్తికరమైన పరిణామంగా చూడాలి. అయితే వ్యక్తిగత సంబంధాలపై వస్తున్న ఊహాగానాలకు ఆధారాలు లేనంత వరకు వాటిని వాస్తవాలుగా ప్రచారం చేయకుండా ఉండటమే సరైన పని. 9 టీవీ వీక్షకులకు ప్రత్యేక ఆఫర్ 45% వరకు డిస్కౌంట్ ఇప్పుడే చెక్ చేయండి.